జోదరపు సీత సత్యనారాయణ. ఓకే చాలా సంతోషం. ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. రంగనాయకులు కేసు 1B. నీ పేరేంటి? చంద్రయ్య. కూర్చోమా. ఎంత బాగుంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చోలేవు. ఏంటి, ఎంత భూమి? అది ఈ మధ్య మాకు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతుందండి. 5-6 పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. నేను అధికార అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాను. కూర్చోండి. అన్ని సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం. అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమెకి చేయలేదు. ఇప్పుడు ఆమెకి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చింది. ఇప్పుడు మన పిక్ వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదైంది. మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటాం. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ అది మర్చిపోండి. 82లో మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మీరావు గారి పక్కన మా ఇల్లు. మా నాయకుడు అంటే మా పెద్ద నాయకుడు. పార్టీ పురాతన 5 ఎకరాల భూమి ఉంది. అది అనాధీన ప్రభుత్వ భూమికి ముడిపోయింది. అది ప్రభుత్వం వచ్చాక దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది? మీకు మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచో 15 ఏళ్ళు. మీది అండి. మాది 22Aలో పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22Aలో 2019 అట్లా నుంచి ఉందండి. 18-19 నుంచి ఉంది. మీ దయ వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. అది గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్లు భూమి ఉంది సార్. 22Aలో ఉంది. ఆ 22 అనేది ఇప్పుడు పరిష్కరించి మాకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీరామచంద్ర. మా 5 ఎకరాల 25 సెంట్లు 22Aలో ఉందండి. అది మధ్యన తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. రామమాట నా భూమి పొలిటికల్ సర్వీస్ గ్రాంట్స్ అని చెప్పి 2016లోనే 22Aలో పెట్టారు. A1 ఇల్లు చేర్చారు. దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కలిసాను. కలెక్టర్ గారు అది చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేసి ఉన్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీని మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ నెలనే మేము పెట్టిన అర్జీని వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణం తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి వెంటనే భూములన్నింటినీ తిరిగి 22A నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్టర్స్కి వచ్చింది.
రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాక రిజిస్టర్ ఆఫీస్ కూడా దాని మీద పెండింగ్ పెట్టి ఉంచేసారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారికి ఫీజాకి ఇల్లేదు మరి అప్పుడు మాకు చెప్తున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018 నవంబర్ డిసెంబర్ నెలలో ఇది కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే క్యాకేసి రిజిస్టర్ గారు రమ్మను మీకోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు రెట్లుగా రాసింది అని చెప్పి అడగడం, వాళ్ళు రాసి ఇవ్వడం, వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్టీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాడు. మళ్ళీ తీసేటప్పుడు అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వం మారటం, ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి పడ్డా అన్ని సమస్యలు వచ్చాయి, మీకు అన్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు అన్ని భూమి మాది 1920 ప్రాంతంలో 9 ఉంటాయి. లోన్ రాదు, పాప మ్యారేజ్ చేసేది 17 పాప రాయాలన్నా వీళ్ళు పడతాం చాలా ఇబ్బంది పడతాం చూస్తున్నామండి. ఇప్పుడు మీ వల్ల అది స్పీడ్ అయిందని సంతోషం. నా పేరు రామగాల స్వామి అండి. 1919 చెప్పానంటే బ్యాంకులో సొసైటీలో పెట్టానంటే లోన్ రాదని ఏంటంటే 22 ఈలో ఉందని అన్నానంటే నాకు నాలో ఒక ఎకరం అవుతుంది. అదే డబ్బులు రాకపోయినా నానే ఇబ్బంది పడింది. పిల్లలు చదివించుకుంటాకే ఫీల్ చేసుకుంటాకే ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డానండి. మీ డ్రైవర్ అది సహాయం చేసి పెట్టాను. మీకు మరవలేదు. నమస్కారం. శ్రీనివాస్ నాకు 2 ఎకరాల భూమి ఉంది. అది 22 ఏలో ఉందని తెలిసిందండి. నేను అమ్ముకుందాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు తెలిసింది నీకు? అంతకుముందు నాకు తెలియదండి. ఎప్పుడు నుంచి ఉందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్ముకుందాం అని అయితే అది 22 ఏలో ఉంది, రిజిస్ట్రేషన్లు ఎవరికీ అవ్వవు అని అన్నారు. అంటే పిల్లల చదువుల గురించి నాకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముకుందాం అనుకున్నాను. అంటే అది కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ అమ్ముకోవడానికి కూడా కుదరగా చాలా బాధపడతారు. ఇప్పుడు ఏమన్నా ముందుకు కల్పిస్తే మేము మీ దయచేస్తాం. మీరు అన్ని ఇస్తున్నాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, అన్ని వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి ఏవైతే మీరు 2 సంవత్సరాలు బాధపడ్డారో ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రీ హోల్డ్ చేసి మీ పేరుతో పట్టా కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక రాబోయే రోజులు ఈకేవైసీ కూడా అన్ని కూడా పెట్టి చేశారు. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెట్టి వేరే వాళ్ళు మీ భూమి మార్చకుండా శాశ్వతంగా మీ భూమి మీ హక్కు కింద మీకు అందజెప్తున్నా. ఇవన్నీ కొన్ని సమస్యలు 8 దశాబ్దాల కంటే 80 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క మీరు ఒక సమస్య, వాళ్ళని చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని భూములు 22A కింద పెట్టారు. 4-5 సంవత్సరాలు ఇష్టానుసారంగా అన్ని కూడా పరిష్కారం చేసి విముక్తి కల్పిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ భూమి మీ ఇష్టం, మీ సొంతం, మీ హక్కు. చాలా ధన్యవాదాలు. రండి, ఒకరొకరు రండి. పట్టా తీసుకున్న ముందుగా వచ్చి తీసుకోండి. మీరు సార్ గంటకే రామ్మా. రండి తీసుకోండి. రాబా. ఓకే తీసుకోండి. సార్ దగ్గర తీసుకోండి. సార్ రండి.
ఇట్లాంటి అందరూ రండి పక్క పక్కన. ఇది ఎవరికి డబ్బులు ఇవ్వాలి కదా క్లియర్గా ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు డీరోడ్ ఫెయిర్స్ 2005 ఇయర్స్ హైజనస్ పోర్టల్ ఈ ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు మీరందరికీ పట్టాలు ఇస్తున్నాం. 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 945 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. మీ భూమి మీకు స్వేచ్ఛ. Thank you.